హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఈరోజు మనం లక్ష్మారెడ్డిగూడ విలేజ్లో ఉన్నామండి. లక్ష్మారెడ్డిగూడ మనకి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో మనకి మినిదేవునిపల్లి విలేజ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది మనకి శంకరపల్లి నుంచి చూసుకుంటే శంకరపల్లి నుంచి మనకి టువర్డ్స్ మనకి మోమిన్పేట మెహతాబ్ ఖాన్ కూడా మోమిన్పేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి లక్ష్మారెడ్డిగూడ దగ్గర రైట్ సైడ్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో మనకి రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి లక్ష్మారెడ్డిగూడ మెయిన్ రోడ్, మనకి శంకరపల్లి మోమిన్పేట మెయిన్ రోడ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ ప్రాజెక్టు మనకి పేరం వాళ్ళదండి. పేరం ఆదిత్య ఐశ్వర్య అండి ప్రాజెక్ట్ పేరు. సో ఇందుట్లో మనకి ప్లాట్స్ అనేది రీసేల్కి రావడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూస్తుందంతా కూడా మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నాను కాంపౌండ్ వాల్తో సహా. సో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి వెంచర్ ఎంట్రన్స్లో వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. మనకేంటంటే ఇప్పుడు మీరు చూసేది కూడా మెయిన్ ఎంట్రన్స్, బట్ లోపల ఇంకొక ఎంట్రన్స్ ఉందండి. సో ముందు కూడా చాలా బాగా వీళ్ళు గార్డెనింగ్ మనకి నీట్గా, అంటే వీళ్ళు చేసినటువంటి సెటప్ కూడా ఈ ప్రాజెక్టుకి ఈ ఎంట్రన్స్ పాయింట్ ఒక హైలైట్ అవుతుందండి ఈ ప్రాజెక్టుకి. సో మీకు ఎదురుగా కనపడుతుంది కదా, అది మనకి లోపల మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అండి ప్రాజెక్ట్కి. సో ముందంతా కూడా ఈ లొకేషన్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగిందండి. సో మనకి వెంచర్ ఎంట్రన్స్ లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. సో నేను మీకు ప్రాజెక్టు మొత్తం చూపిస్తానండి వీడియోలో, మీకు ప్రతి పిన్ టు పిన్ మొత్తం కూడా చూపిస్తాను. ప్లస్ దాంతోపాటు మనకి ఇందుట్లో ఏ ప్లాట్స్ ఉన్నాయి, ఏ సైజెస్ ఉన్నాయి, అవి ఏ ఫేసింగ్స్లో ఉన్నాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మా వీడియోని నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ప్లస్ మా ఛానల్ న్యూ అప్డేట్స్ కావాలంటే కనుక ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్టు విషయంలోకి వెళ్తే, సో ఇది వచ్చేసి ప్రాజెక్టు పేరు పేరం ఆదిత్య ఐశ్వర్య అండి. టోటల్ 100 ఎకర్స్ ప్రాజెక్టు. ఈ 100 ఎకర్స్ ప్రాజెక్ట్ని వీళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 కింద డెవలప్మెంట్స్ చేయడం జరిగిందండి. సో మీకు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్కి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనం ఇప్పుడున్నది అయితే మనకి ఫేజ్ 1 ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇదే రోడ్డు స్ట్రైట్గా మనకి ఫేజ్ 2 కూడా ఒకటే రోడ్డు వస్తుందండి. సో ఇందులో మనకు ఆల్మోస్ట్ ఒక 3 to 5 ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు పేరు వచ్చి పేరం ఆదిత్య ఐశ్వర్య అండి. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకి నియర్ బై చెప్పుకోదగ్గ మేజర్ ప్రాజెక్ట్స్, మేజర్ ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి. అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి రెసిడెన్షియల్గా ఫామ్ అయ్యేది కూడా ఇదే లొకేషన్లో ఎక్కువగా వస్తుందండి. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రాజెక్టుకి నియర్ బై మనకి మోమిన్పేట కానీ, మెహతాబ్ ఖాన్ కూడా, మనకి నవాబ్పేట, ప్లస్ మనకు ఇటు పక్కకు చూసుకుంటే మనకి సంగారెడ్డి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి. సో ఈ లొకేషన్స్లో మనకి మినిమం పర్ స్క్వేర్ యార్డ్ 11,000 నుంచి మనకి అప్ టు 7,000 వరకు కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర. సో ఆ విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పేరం ఆదిత్య ఐశ్వర్య ప్రాజెక్ట్లో ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండి ఈ వీడియోను వాచ్ చేసినట్లయితే, ఎవరికన్నా రీసేల్ చేయాలని ఉంటే కనుక, మీకు కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరి దగ్గరన్నా ప్లాట్ రీసేల్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి మాకు ఇన్ఫామ్ చేయండి. మేము కూడా రీసేల్ చేసి పెడుతున్నాము మా ఛానల్ తరపున. యాజ్ యువర్ రిక్వైర్మెంట్స్, మీరు చెప్పిన రేటు ప్రకారం మనం క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఛానల్ తరపున. సో మనకి ప్రాజెక్టు టోటల్ 100 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇందుట్లో మనకైతే ఫేజ్ 1లో ఒక 2 ప్లాట్స్ వచ్చాయి. ఫేజ్ 2లో మనకు ఒక 2 ప్లాట్స్ వచ్చాయండి రీసేల్కి. సో ఇది ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది పెరి అర్బన్ జోన్లో అయితే లేదండి. ఈ విషయాన్ని అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క సబ్స్క్రైబరు, ప్రతి ఒక్క లిజనరు, ప్రతి ఒక్క వ్యూవర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించాలి. ఇదైతే పెరి అర్బన్ జోన్లో లేదు 100%. ఎందుకంటే దీనికి ఆపోజిట్ రోడ్ అవతల క్లోజింగ్ వరకు కూడా మనకు పెరి అర్బన్ ఉంది. బట్ ఈ వెంచర్ వేసినటువంటి లొకేషన్లో అయితే మనకి పెరి అర్బన్ జోన్ అయితే లేదండి. ఇది కంప్లీట్గా డిటిసిపి లేఅవుట్. దీన్ని ఒక హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎలా అయితే డెవలప్మెంట్స్ చేస్తారో అంతకన్నా డిటిసిపిలో ఎంతకన్నా ఎక్స్ట్రాడినరీగా ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్స్ చేశారండి.
మీరు ఎంట్రన్స్ పాయింట్లో కూడా చూశారు కదా. సో మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు మనకి రోడ్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనకి ఎలక్ట్రిసిటీ కానీ, మనకి డ్రైనేజీ కానీ, మనకి పార్క్స్ కూడా చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా డెవలప్మెంట్స్ చేశారండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు. సో మనకి కనెక్టివిటీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి ప్రాజెక్టు నుంచి మనకి శంకర్పల్లి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకి ఇక్కడికి వెరీ నియర్ బై త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఆల్మోస్ట్ అంతే డిస్టెన్స్లో వస్తుంది, నవాపేట దగ్గర వస్తుందండి. సో ఒక విధంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి గ్రోత్ కారిడార్, మనకి రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ కారిడార్ కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో మనకి రెసిడెన్షియల్ గాను, కమర్షియల్ గాను, మనకి కనెక్టివిటీ పరంగాను అన్ని విధాలా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకైతే 100% అప్రిషియేషన్ అయితే ఈ ప్రాజెక్ట్లో వస్తుందండి. ఇందులో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ 50% అయితే దీని చుట్టూ ఉన్నటువంటి కనెక్టివిటీస్, దీని చుట్టుపక్కల వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ దీనికి 50% బూస్టప్ ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రాజెక్ట్ అయితే ప్రైమ్ లొకేషన్లో ఉంది. కనెక్టివిటీ అనేది మ్యాటర్ కాదండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ టువర్డ్స్ లక్ష్మారెడ్డి కూడా మనకి మోమిన్పేట, శంకరపల్లి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా సో ఈ వచ్చే రోడ్డు మార్గం అంతా కూడా ఆన్ ది వే అంతా కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఫామ్ అయి ఉన్నాయండి. సో ఇందుట్లో కావాలంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కూడా కట్టుకొని ఉండొచ్చు అండి. సో అంత కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇందులో మీకు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్స్ కానీ, రోడ్డు మెయింటెనెన్స్ కానీ, వెంచర్ మెయింటెనెన్స్ కానీ అన్నీ చూస్తున్నారు కదా. సో ఇది 2020లో వేసినటువంటి ప్రాజెక్ట్ అండి. 2021కి మొత్తం సేల్ అయిపోయినాయి ఇందులో ప్లాట్స్ అయితే. సో అప్పటి నుంచి మనకి రీసేల్స్ అనేవి నడుస్తున్నాయండి ఇందులో. సో ఇంకా మనకి ఈ ప్రాజెక్ట్కి ఇంకా వెరీ నియర్ బై మనకి మోమిన్పేట దగ్గర, మనకి మోమిన్పేట కానీ, మేతాబ్ ఖాన్ కూడా ఈ లొకేషన్స్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ప్లాట్స్ అయితే దొరుకుతున్నాయండి. సో మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కూడా, డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా కూడా అన్ని విధాలా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే లాంగ్ టైం ఇన్వెస్టర్కి 100% అయితే అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి మీకు రేటు మనకేంటంటే ఇందులో ప్రైస్ అనేది మినిమం 14,000 నడుస్తుందండి. ఇందులో 14,500, 15,000, 16,000. సో ఆ రేషియోలో మనకి ప్లాట్ లొకేషన్ను బట్టి ప్లాట్ వెంచర్లో ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీని బట్టి, మనకి ప్లాట్ ఫేసింగ్ని బట్టి ప్రైసెస్ అయితే డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. సో మినిమం 14,500 అట్లా మనకి స్టార్ట్ అయ్యాయండి ఇందులో ప్రైసెస్. సో అంటే మనకి ఇందులో 12,000 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది ప్లాట్ లొకేషన్ బట్టి ఉండొచ్చు. సో నేను చెప్పిన ప్రైసెస్ 14,500 అంటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్లాట్స్ ఆ రేట్ నుంచి ఉన్నాయి. బట్ అంతకు మించి తక్కువ ఉన్న ప్లాట్స్ కూడా కొన్ని ఉన్నాయండి. బట్ అవి ఏంటంటే కనెక్టివిటీ కానీ, ప్లాట్ క్రాసింగ్ కానీ, సో అలా మనకి కొద్ది తక్కువలో ఉన్నాయి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.